Hi students, intermediate CEC విద్యార్థులకు ఇంటర్మీడియట్ లో MEC విద్యార్థులకు తర్వాత డిగ్రీలో BCom విద్యార్థులకు అకౌంటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అకౌంటింగ్ రూల్స్ పైనే ఆధారపడి ఉంది. సో ఆ రూల్స్ చక్కగా నేర్చుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా అకౌంటింగ్ మీద కమాండ్ వస్తుంది. కాబట్టి మనం అకౌంటింగ్ బేసిక్స్ మీద పూర్తిగా సాధికారత అంటే అథారిటీ లేదా కమాండ్ వచ్చేటట్టుగా మనం అధ్యయనం చేయాలి, చదువుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీకు రెగ్యులర్ గా ఆన్లైన్ క్విజెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్జెక్ట్ చదువుకున్న తర్వాత ఆన్లైన్ క్విజెస్ అటెంప్ట్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేసిన ప్రతిసారి 40% అబోవ్ మార్క్స్ వస్తే మీకు అందమైన ఈ సర్టిఫికేట్ మీ మెయిల్కు వస్తుంది. మీ మెయిల్ కరెక్ట్ మెయిల్ అడ్రస్ టైప్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మనం ఈ క్విజ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తున్నాం. మీరంతా కూడాను చక్కగా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. Okay students, this is the first quiz for you. I wish you all the best. Study well, attempt well, and earn e certificate. Okay, now let us see the explanation. So FOA, Fundamentals of Accounting Online Quiz 1 on Basic Concepts, organized by Department of Commerce, Government College, Anandapur. Right. సో ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ బాగా టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, హాల్ టికెట్ నంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది క్లాస్. నౌ వి గో టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ద పర్సన్ హూ ఓన్స్ ద బిజినెస్ ఈస్ కాల్డ్. వ్యాపారం యొక్క యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఎంప్లాయర్, ఎంప్లాయీ, 1 and 2, none of the above. సో ఈ నాలుగింటిలో ఎంప్లాయర్ యజమాని అంటారు. వ్యాపారాన్ని కలిగి ఉన్న వ్యక్తిని యజమాని. సో ఫస్ట్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, రైట్. ద పర్సన్ హూ వర్క్స్ ఫర్ ఎ సాలరీ ఆర్ వేజ్ ఇస్ కాల్డ్. ఏ వ్యక్తి అయితే జీతం లేదా వేతనం కోసం పనిచేస్తాడో అతన్ని ఏమంటారు? ఎంప్లాయర్, ఎంప్లాయీ, 1 and 2, none of the above. ఉద్యోగి అంటారు, ఎంప్లాయీ. సో సెకండ్ ఇస్ ద రైట్ ఆప్షన్. ద అమౌంట్ బ్రాట్ బై ఓనర్ ఇంటూ బిజినెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ అసెట్స్ ఇస్ కాల్డ్. ఒక యజమాని వ్యాపారంలోకి నగదు రూపంలో గాని ఆస్తి రూపంలో గాని వ్యాపారంలోకి తెస్తే దానిని ఏమంటారు? లోన్, డ్రాయింగ్స్, క్యాపిటల్, నన్ ఆఫ్ ది అబౌవ్. అప్పు, సొంత వాడకాలు, మూలధనం ఏది కాదు. మూలధనం ఇస్ ద రైట్ ఆన్సర్. మూలధనం అంటే క్యాపిటల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద అమౌంట్ ఆర్ గూడ్స్ టేకెన్ ఓవర్ బై ఓనర్ ఫ్రమ్ ద బిజినెస్ ఇస్ కాల్డ్. యజమాని తన వ్యాపారం నుంచి సొంతానికి వాడుకునే నగదు గాని సరుకును గాని ఏమంటారు అనేది ప్రశ్న. లోన్, అప్పు, డ్రాయింగ్, సొంత వాడకాలు, క్యాపిటల్, మూలధనం, నన్ ఆఫ్ ది అబౌవ్ ఏది కాదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ డ్రాయింగ్స్, సొంత వాడకాలు అంటారు. ద పర్సన్ హూ లెండ్స్ మనీ ఆర్ గూడ్స్ టు ద బిజినెస్ ఈస్ కాల్డ్. వ్యాపారానికి సరుకు గాని నగదు గాని రుణంగా ఇస్తే అతనిని ఏమంటారు? ఒక వ్యక్తి వ్యాపారానికి నగదు కానీ సరుకు కానీ అరువుగా ఇస్తే ఆ వ్యక్తిని ఏమంటారు? డెటార్ రుణగ్రస్తుడు, క్రెడిటార్ రుణదాత, ఎంప్లాయర్ యజమాని, ఎంప్లాయీ ఉద్యోగి. రుణదాత అంటారు, అంటే క్రెడిటార్ ఇస్ ద రైట్ ఆన్సర్. The person who takes money or goods from the business is called. వ్యాపారం నుంచి
నగదు గాని సరుకు గాని అరువుకు తీసుకెళ్తే ఆ వ్యక్తిని ఏమంటారు? డెటార్ రుణగ్రస్తుడు, క్రెడిటార్ రుణదాత, ఎంప్లాయర్ యజమాని, ఎంప్లాయీ ఉద్యోగి. డెటార్ అంటారు రుణగ్రస్తుడు, రుణాన్ని గ్రహించిన వ్యక్తిని డెటార్ అంటారు. నెక్స్ట్, ద పర్సన్ హూ ఓన్స్ ఎ థింగ్ ఆఫ్ వాల్యూ ఇస్ కాల్డ్. ఏ వ్యక్తి అయితే ఒక వస్తువు యొక్క యాజమాన్యపు హక్కులు కలిగి ఉంటాడో అతనిని ఏమంటారు? క్లర్క్, గుమస్తా, అటెండర్, ఓనర్ యజమాని, ఎంప్లాయీ ఉద్యోగి. సో ఒక వస్తువు యొక్క యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్న వ్యక్తిని యజమాని అంటారు. దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. A claim which can be enforced against the assets of the firm is called. ఏదైనా ఒక ఆస్తికి సంబంధించి ఆస్తిని కుదువు పెట్టుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అప్పు తీసుకున్నప్పుడు. సో ఇక్కడ a claim which can be enforced against the assets of the firm. సో ఆస్తులకు సంబంధించి, that is the most important thing, dear students. Okay students, a claim which can be enforced against the assets of the firm is called. So claim ante dawa leda vyakti tanaku gala hakkunu claim antamu. Okay, so dear students, so a claim which can be enforced against the assets of the firm is called. Against the assets of the firm, a claim అంటే దావా. ఒక వ్యక్తికి ఆస్తిపై గల హక్కు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనం ఆ సంస్థకు అప్పు ఇచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ చాయిసెస్ ఏమంటే అసెట్ ఆస్తి, లయబిలిటీ అప్పు, ఈక్విటీ అంటే వాటా మూలధనం, నెట్వర్క్ నికర ఆస్తి. So the right answer is liability, appu annamata. A claim which can be enforced against the assets of the firm is called annappudu liability avutundi. That is the right answer. Okay. Rights of creditors are called as. రుణదాతులకు గల హక్కులను ఏమంటారు అంటే క్యాపిటల్ మూలధనం, అవుట్ సైడ్ లయబిలిటీస్ బయటి అప్పులు, బోత్ రెండు, నన్ ఆఫ్ ది అబోవ్ ఏవి కాదు. సో రైట్స్ ఆఫ్ క్రెడిటార్స్ ను అవుట్ సైడ్ లయబిలిటీస్ బయటి అప్పులు అంటారు. లోపలి అప్పులు యజమాని తను పెట్టిన పెట్టుబడిని లోపలి అప్పు అంటాము. ఓకేనా? రైట్స్ ఆఫ్ క్రెడిటార్స్ అని అన్నప్పుడు అవుట్ సైడ్ లయబిలిటీస్ బయట వాళ్ళ అప్పులను రైట్స్ ఆఫ్ క్రెడిటార్స్ అని అంటారు. రైట్స్ ఆఫ్ ఓనర్స్ క్యాపిటల్, అవుట్ సైడ్ లయబిలిటీస్, బోత్, నన్ ఆఫ్ ది అబోవ్. ఇంత ముందు చెప్పుకున్నట్టు రైట్స్ ఆఫ్ క్రెడిటార్స్ ను అవుట్ సైడ్ లయబిలిటీస్ అంటే, రైట్స్ ఆఫ్ ఓనర్స్ ను క్యాపిటల్ అంటాము. ఓనర్ యొక్క అప్పు అన్నమాట అది. ఓకే. నెట్వర్త్ మీన్స్ నికర ఆస్తి అంటే ఏమి అంటే అసెట్స్ ప్లస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, ఆస్తి ప్లస్ బయటి అప్పులు, అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్, ఆస్తి మైనస్ బయటి అప్పులు, బోత్ రెండు, నన్ ఆఫ్ ది అబోవ్ ఏది కాదు. సో అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. నికర ఆస్తి అంటే ఆస్తుల నుంచి బయట అప్పులను తీసేస్తే మన యొక్క నికర ఆస్తి తెలుస్తుంది. లయబిలిటీస్ మైనస్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు, అంటే లయబిలిటీస్ అంటే బయటి అప్పులు, లయబిలిటీస్ మైనస్ అసెట్స్, బయటి అప్పులు మైనస్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు అసెట్స్, డెటార్స్, క్యాపిటల్, నన్ ఆఫ్ ది అబోవ్. అసెట్స్ అంటే ఆస్తులు, డెటార్స్ అంటే రుణగ్రస్తులు, క్యాపిటల్ అంటే మూలధనం. సో బయట అప్పులు మైనస్ ఆస్తులు తీసేస్తే వచ్చేది యజమాని యొక్క క్యాపిటల్, యజమాని యొక్క మూలధనం అన్నమాట. ఐ మీన్ యజమాని యొక్క అప్పు, దట్ ఈస్ ఈక్వల్ టు క్యాపిటల్. క్యాపిటల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. బ్యాలెన్స్ షీట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్, పొజిషన్ స్టేట్మెంట్. సో బ్యాలెన్స్ షీట్ ఆస్తి అప్పుల పట్టిని వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ట్రయల్ బ్యాలెన్స్, పొజిషన్ స్టేట్మెంట్ ఏమి అంటారంటే ఒక స్థితిని తెలియజేసే పట్టిక. అంటే ఆస్తి మరియు అప్పులను
స్థితిని తెలియజేసే పట్టికనే పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. కాబట్టి బ్యాలెన్స్ షీట్ ను పొజిషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకే స్టూడెంట్, దట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎ బిజినెస్ షోస్, ఒక వ్యాపారం యొక్క ఆస్తి అప్పుల పట్టి దేన్ని తెలియజేస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభం, నెట్ ప్రాఫిట్ నికర లాభం, ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్థిక స్థితి, నన్ ఆఫ్ ది అబోవ్ ఏది కాదు. ఆస్తి అప్పుల పట్టి ఎప్పుడు కూడాను ఆస్తులు మరియు అప్పుల యొక్క ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ పొజిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ థింగ్ ఆఫ్ వాల్యూ ఓన్డ్ బై అన్ ఎంటర్ప్రైజ్ ఇస్ కాల్డ్, ఒక వ్యాపార సంస్థ విలువ గల వస్తువుని కలిగి ఉంటే ఆ వస్తువుని ఏమంటారు అంటే అసెట్ ఆస్తి, లయబిలిటీ అప్పు, ఈక్విటీ మూలధనం, నెట్వర్క్ నికర ఆస్తి అంటారు. సో ఈ నాలుగింటిలో ఏది రైట్ ఆన్సర్ అంటే అసెట్ అన్నమాట. A thing of value owned by an enterprise is called asset. Next, balance sheet of a business shows assets and liabilities as on. ఒక ఆస్తి అప్పుల పట్టిక ఆస్తులను మరియు అప్పులను ఎలా చూపిస్తుంది? పీరియడ్ ఆఫ్ టైం అంటే జనవరి నుంచి డిసెంబర్ కా, లేకపోతే పాయింట్ ఆఫ్ టైం 31st డిసెంబర్ అనా, లేకపోతే రెండునా, నన్ ఆఫ్ ది అబోవ్. ఆస్తి అప్పుల పట్టి ఎప్పుడు కూడా నువ్వు పాయింట్ ఆఫ్ టైం లో చూపిస్తాం అంటే 31st డిసెంబర్ 2020 అని, లేదంటే 31st మార్చ్ 2020 అని ఇట్లా చూపిస్తాం. అదే పీరియడ్ ఆఫ్ టైం అంటే 1st జనవరి టు 31st డిసెంబర్ అని అర్థం. కాబట్టి బ్యాలెన్స్ షీట్ యొక్క స్థితిని ఎప్పుడు కూడాను పాయింట్ ఆఫ్ టైం లోనే చూపిస్తాం. సో పాయింట్ ఆఫ్ టైం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాజిటివ్ బ్యాలెన్స్ ఇన్ ఎ బ్యాంక్ ఈజ్ షోన్ బై, పాజిటివ్ బ్యాలెన్స్ ఇన్ ఎ బ్యాంక్ ఈజ్ షోన్ బై. స్టూడెంట్స్, బ్యాంకులోని సానుకూల నిల్వను తెలియజేసే పదం ఏది అనేది క్వశ్చన్. పాజిటివ్ బ్యాలెన్స్ ఇన్ ఎ బ్యాంక్ ఈజ్ షోన్ బై డెబిట్, క్రెడిట్, బోత్ డెబిట్ అండ్ క్రెడిట్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఒక బ్యాంకులో కస్టమర్ కుండే సానుకూల నిల్వను తెలియజేసే పదాన్ని ఏమంటారు అంటే క్రెడిట్ అంటారు. సో క్రెడిట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, డాక్యుమెంట్ యూజ్డ్ టు రికార్డ్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఇస్ కాల్డ్, దైనందిన వ్యాపార వ్యవహారాలు నమోదు చేసుకునే పత్రాన్ని లేదా ఒక పుస్తకాన్ని ఏమంటారు అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంకన, లెడ్జర్, ఆవర్జా, పాస్బుక్, జర్నల్. జర్నల్ అంటే చిట్టా. ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే జర్నల్ ఇస్ ద రైట్ ఆన్సర్. తొలిపద్దు పుస్తకము అని అంటాం, జర్నల్. చిట్టా అని అంటాం. ఓకే, నెక్స్ట్. Okay, the following book is used to record entries in the form of accounts. ఖాతాల రూపంలో నమోదు చేసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని ఏమంటారు అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంకన, లెడ్జర్ ఆవర్జా, పాస్బుక్, జర్నల్ చిట్టా. ఈ నాలుగింటిలో రైట్ ఆన్సర్ లెడ్జర్. Okay students, I hope you have understood this. Thank you for watching this video. If you did not subscribe the channel, please subscribe, share my videos. Thank you so much.